సార్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు అంటే 13,236 పంచాయతీలు వేగా సభలు పెట్టారు. అంటే పండగ వాతావరణంలాగా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దని అంటున్నారు సభలు పెట్టి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పంచాయతీలు అభివృద్ధి పరంగా ముందుకెళ్తాయి అంటారా? గతంలో ఇలాంటివి జరిగినాయి అంటారా ఒకేసారి ఇలా సభలు పెట్టడం? ఓం నమ సార్. సభ అనేది ప్రతి మనిషికి అవసరం. అది ఎందుకంటే సమస్య దగ్గరకు చెప్పలేం, చెప్పేదో వాళ్ళు సార్ వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి గ్రామం దగ్గరకు ఆఫీసులు వచ్చి సమస్య తెలుసుకుంటారంటే అభివృద్ధి చేయడానికే సార్. వీళ్ళు ఎవరికి లేనిపోని మాటలు వాళ్ళు ఏదో చెప్పుకున్నారు అనుభవం. కానీ మాకు అభివృద్ధి పదం ముందుంది కాబట్టి మా సీఎం గారు ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమస్య తెలుసుకొని సమస్య పరిష్కరించండి అనే ఒక ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదే అంటే ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నారు. ఫండ్స్ ప్రతి పంచాయతీకి ఫండ్స్, వాటర్ సప్లై, కరెంట్ సప్లై కానీ, వేస్టేజ్ కానీ, ఏ టైప్ ఆఫ్ అంటే లైక్ హాస్పిటల్స్ కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయంటారా? ప్రతి పంచాయతీకి మంచి జరిగిద్దన్న నమ్మకం ఉంది. మంచి జరుగుతుంది కాబట్టి సార్ మేము మా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నాము. మా సీఎం గారిని ఎన్నుకున్నాము. మంచి జరుగుతుంది కాబట్టి, మంచి విజన్ నాయకుడు కాబట్టి మేము ఎన్నుకున్నాం కాబట్టి డెవలప్ చేస్తాడు. ఏ విలేజ్కి వెళ్ళినా వాటర్ అనేది, రోడ్లు అనేది సిమెంట్ రోడ్లు అనేది మైనస్ పాయింట్లు ఉన్నాయి. వస్తున్నాయి వెళ్తున్నాయి. ఇప్పుడు స్టాండర్డ్గా పడతాయి అంటారా? అన్ని వాటర్ సప్లై కానీ, రోడ్స్ కానీ అన్నీ పడతాయి అంటారా? విలేజెస్లో, పల్లెటూరులో, గ్రామంలో అన్నీ ఖచ్చితంగా పడతాయి సార్. ఎందుకు పడతాయంటే మా సీఎం గారు ఖచ్చితంగా చేస్తారు. చెప్పిన హామీలో నెరవేరుస్తారు. ప్రతి పంచాయతీలో డెవలప్ చేస్తాడు. ఏ సమస్య లేకుండా చేస్తారు సార్. చేయకుండా చేస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఇలాంటివి జరిగినాయి. పంచాయతీల పరంగా ఎలా జరిగినాయి? పంచాయతీకి 4,000 అంటే 3,800 కోట్లు అనేది శాంక్షన్ చేశారంటున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అసలు ఎక్కడికి వెళ్ళినా ఆ డబ్బులు వెళ్తే పంచాయతీ డెవలప్మెంట్ అవ్వాలి కదా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎటు తీసుకెళ్లారంటారు అమౌంట్? జగన్మోహన్ రెడ్డి పంచాయతీకి పెట్టే పన్నులు వాళ్ళ ఖాతాలో వేసుకోలేదు సార్. డెవలప్ చేసినంత ఏం లేదు సార్. అక్కడ డెవలప్ చేయాలంటే ఏం లేదు. మొత్తం తీసిన డబ్బు అంతా వాళ్ళ ఖాతాకి వెళ్ళిపోయింది. మాకేం రాదు. ప్రతి పంచాయతీ డబ్బు అంతా వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళ ఖాతాకి వెళ్ళిపోయింది కాబట్టి మాకు రాదు. కాబట్టి రోడ్లు ఎక్కడో అక్కడే ఉన్నాయి. మా వచ్చే సెంటర్ వచ్చే ప్రతి పన్ను కూడా మా చంద్రబాబు నాయుడు మా సీఎం గారు ప్రజలకు పంచుతారు. ప్రజల సమస్యపైన దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ కరప్షన్ లేకుండా ముందుకు జరిగిద్ది అంటున్నారు కదా. వీళ్ళు కూడా ఫండ్స్ ఏమైనా వాళ్ళ చేతుల్లోకి, వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయంటారు. కరప్షన్ లేకుండా ముందుకు వెళ్ళిద్ది అంటున్నారు. పవన్ డైలాగ్ నమ్మకంగా ఉందా మీకు? నమ్మకం సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ముక్కుచుట్టు మనిషి. ఏదున్నా కూడా ముందరికి వెళ్తాడు. ప్రతి సమస్య ఏదైనా ఉంటే నిలదీసి అడుగుతాడు. అభివృద్ధి పొంది వెళ్తాడు.